కంద బచ్చలి కూర అండి. ఇదిగో ఇదిగో కంద ముక్కలు ఫస్ట్ ఉడకబెట్టాను. సగం ఉడికినాక బచ్చల కూర వేసి ఉడకబెట్టి దాంట్లో ఉప్పేసి మెదిపినాక విడిగా తాలింపు వేసుకున్నాను. కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసి శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఆగనిచ్చి దాంట్లో కొద్ది పసుపు వేసి ఇది కంద ముక్కలు, కంద ముక్కలు ఇదిగో కంద బచ్చలి కూర బాగుంది టేస్ట్ చూస్తే. అదే కార్తీక మాసం వెళ్ళిపోయినాక చేసాం మేము. కార్తీక మాసంలో చేయలేదు, డిసెంబర్ నెల, ఈ నెలలో చేసాం. బాగుంది కూర మాత్రం సూపర్ ఉంది. కొద్దిగా ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు పౌడర్ కూడా వేసాను నేను. చాలా బాగుంది.